అపోస్టల్ పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము చాలా విలువైన ఒక మాట మీకు జ్ఞాపకం చేయని ఆశిస్తున్నా. సమస్తము తనకు లోపర్చుకొని చాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరముగా సమరూపగలిగిన శరీరముగా మార్చును. ఈ వచన భాగము ఒక ప్రవచనకరమైనది. ఈ వచన భాగములో ఈ ప్రవచనములో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన దీన శరీరములు మహిమ గల శరీరములుగా రూపాంతరం చెందును. ఇది రాకడలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈ విలువైన శ్రేష్టమైన ఈ ప్రవచనములో మనం జాగ్రత్త గమనిస్తే యేసు ప్రభు జీవితములో అనేక రకములైన రూపాంతర అనుభవాలు మనకు కనపడుతున్నాయి. ఆయన ఈ లోకానికి వచ్చింది మన దీన శరీరాన్ని తన మహిమగల సమరూపంలోకి మార్చడానికి, కేవలం ఆయన పాపం నుండి రక్షించడానికి మాత్రమే కాదు, ఆయన మనలను ఇట్టి అనుభవంలోకి నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఉదాహరణకి ఆయన జననంలో చూసిన, ఆయన రూపాంతర కొండ మీద చూసిన, ఆయన పునరుద్ధానంలో చూసిన ఇలాంటి అనుభవం మీరు చూడొచ్చని మనం చేస్తున్నా. ఉదాహరణకి మత్తయి సువార్త 17వ అధ్యాయం ప్రారంభ వచనాలు మీరు చూస్తే యేసయ్య ఇదిగో పేతుర్ని, యాకోబుని, యోహాన్ని ఏకాంతము కొండపైకి తీసుకొని వెళ్ళి తాను రూపాంతర పొందిన అనుభవాన్ని చూపించారు. తన వస్త్రము తెల్లవాయను అని రాయబడింది, తన ముఖము సూర్యుని వలె ప్రకాశించాను అని రాయబడింది. ఆ సమయంలో మీరు జాగ్రత్త గమనిస్తే పరలోకం భూలోకం ఏకమైనట్లుగా మనం చూడొచ్చు. ఎందుకంటే పరలోకం నుండి పరిశుద్ధులు మోషే, ఏలియాలు దిగొచ్చి ఆయనతో మాట్లాడడం, ఒక మేఘం పైనుండి దిగొచ్చి మహిమ స్థితి కలిగిన ఆ మేఘములో నుండి తండ్రి స్వరం వినపడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను.